ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. మీరు నమ్మిన నమ్మకపోయినా ఇది నిజం. మార్చి 11 నుంచి గురువు దయతో ఈ రాశుల జాతకులు మంచి సంపాదన పరులవుతారు. మార్చి 11వ తేదీన దేవతల గురువైన బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. తిరోగమన సంచారం నుంచి సక్రమ దిశలోకి రావడం వల్ల అన్ని రాశులపై ప్రభావం పడుతోంది. అందరికీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. బృహస్పతి అంటే జ్ఞానానికి కారకుడు. సంపదను, వివాహాన్ని, పిల్లలను ప్రసాదిస్తాడు. ఆధ్యాత్మికత వైపు జీవితాన్ని నడిపిస్తాడు. జీవిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ముందుండి నడిపిస్తాడు. ఈ పరిణామంతో కొన్ని రాశుల వారు మాత్రం విపరీతంగా లాభపడుతున్నారు. వారి వివరాలను తెలుసుకుందాం. ధనుస్సు రాశి. కష్టపడి పనిచేయడం వల్ల అనుకున్న ఫలితాలను పొందుతారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. వృత్తిపరంగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి కలిసి వస్తాయి. అంతేకాకుండా అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మద్దతుతో దూర ప్రయాణాలు చేస్తారు. మీనరాశి. మీనరాశి వారు మానసికంగా చాలా ప్రశాంతంగా ఉంటారు. విశేషమైన ప్రయోజనాలను పొందడానికి ఇది వీరికి చాలా అనువైన సమయం. చదువులో విద్యార్థులు బాగా రాణిస్తారు. జ్ఞానాన్ని పెంచుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మేషరాశి. మేషరాశి వారికి గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి మంచి లాభాలను అందుకుంటారు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించి మంచి ఆదాయం సంపాదిస్తారు. ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఉంది. చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది. వ్యాపారాలన్నీ లాభసాటిగా మారతాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి పెళ్లి పనులన్నీ సక్రమంగా పూర్తవుతాయి. ఉద్యోగాల కోసం కొత్త నైపుణ్యాలు నేర్చుకుంటారు. కుటుంబ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి లాభాలున్నాయి. మంచి అవకాశాలు కూడా వస్తాయి. విద్య కోసం విదేశీ ప్రయాణాలు చేస్తారు. కన్యారాశి. కన్యారాశి వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. నూతన సంబంధాలు చాలా మెరుగుపడతాయి. గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. శారీరకంగా, మానసికంగా చాలా సంతోషంగా ఉంటారు. కెరీర్ పరంగా కొత్త అవకాశాలు వస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోవాలి. శుభం భూయాత్.